సామ్రాజ్యాన్ని శాసించాడు. ఐటీ విప్లవంలో తొలి యోధుడిగా ప్రపంచ దేశాల మన్ననలు అందుకున్నాడు. ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే చాలు ఈ జీవితం ధన్యమైపోయింది అనుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఆయన పెట్టుబడులు పెడితే చాలు మన దేశం బాగుపడిపోతుంది అని ఆశించే వాళ్ళు ఉన్నారు. ఆయనే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. అంతటి గొప్ప వ్యక్తి అయిన బిల్ గేట్స్ ని ఏఐ సదస్సులో హాజరు కావద్దు అంటూ ప్రసంగించవద్దు అంటూ నిర్వాహకులు ఆదేశించారు. దీనికి కారణం ఎప్స్టీన్ ఫైల్స్. బిల్ గేట్స్ చిన్నపిల్లలతో శృంగారం చేయడమే కాక రష్యన్ యువతులతో సంబంధాల వల్ల సుఖ వ్యాధులు వచ్చాయని ఆరోపణలు ఎదుర్కోవడమే. అలాంటి బిల్ గేట్స్ ఎలా అయిపోయాడు? మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు చివరికి లైంగిక నేరాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, ఎప్స్టీన్ ఫైల్స్లో నిందితుడిగా నిలబడ్డాడు. భార్య మిలిండా విడాకులిచ్చేసింది. బిల్ గేట్స్కి సెక్సువల్ డిసీజెస్ ఉన్నాయని ప్రపంచమంతా తెలిసిపోయింది. అన్నిటికన్నా బాధాకరం, ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్లో పాల్గొనడానికి వచ్చిన బిల్ గేట్స్ను వేదికపై ప్రసంగించడానికి నిరాకరించారు. చివరికి ఏఐ సమ్మెలో పాల్గొనకుండానే బిల్ గేట్స్ తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరు బయటకొచ్చింది. దీనికి సంబంధించి 30 లక్షల పేజీలు, 2000 వీడియోలు, 1,80,000 ఫోటోలు బయటపడ్డాయి. ఎప్స్టీన్ బిల్ గేట్స్ తో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, బ్రిటన్ మాజీ యువరాజు అన్రూల్స్ తో జరిపిన సంభాషణలు కూడా బయటపడ్డాయి. రష్యన్ యువతులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్ల సుఖ వ్యాధుల బారిన పడిన బిల్ గేట్స్ అవి తన భార్యకు సోకకుండా వ్యాక్సిన్స్ కూడా ఇచ్చినట్లు బయటపడింది. ఇదే విషయం తెలిసి బిల్ గేట్స్ కి ఆయన భార్య మిలిండా విడాకులు కూడా ఇచ్చింది. బిల్ గేట్స్ అక్రమ అనైతిక లైంగిక కార్యకలాపాలు భరించలేక అతనికి విడాకులు ఇచ్చినట్లు మిలిండా బహిరంగంగానే చెప్పారు. మైక్రోసాఫ్ట్ అధినేత ప్రపంచానికి ఆధునిక కంప్యూటర్ని పరిచయం చేసిన వాడు ఇలా చిల్లర వేషాలు వేస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. బిల్ గేట్స్ తాను చీకట్లో చేసిన వ్యవహారాలపై క్షమాపణలు కూడా చెప్పాడు. ఈ మధ్య బిల్ గేట్స్ ఏఐ సమ్మిట్ లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చాడు. అంతకంటే ముందు ఇదే పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానంపై అమరావతికి వచ్చి అక్కడ పునుకులు కూడా తిన్నాడు. ఢిల్లీలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో బిల్ గేట్స్ ప్రసంగించాల్సింది. అలాగే ప్రధాని మోడీతోనూ సమావేశం కావాల్సింది. మొన్నటి సదస్సు ప్యానలిస్ట్ లిస్ట్ లో ఆయన పేరు పెట్టారు. కానీ ఈ లైంగిక ఆరోపణలు, ప్రపంచమంతా ఊపేస్తున్న ఎప్స్టీన్ ఘోరాలు, దానిలో బిల్ గేట్స్ భాగమై ఉండడంతో ఆయన్ని ప్యానల్ లిస్ట్ లో నుంచి తొలగించేశారు. ఏఐ సదస్సుకు రావద్దని కూడా చెప్పేశారు. చివరికి బిల్ గేట్స్ ఫౌండేషన్ కావడం లేదని అధికారికంగా ప్రకటించాల్సి వచ్చింది. టెక్నాలజీ ప్రపంచంలో ఒక రారాజుగా ఒక వెలుగు వెలిగిన బిల్ గేట్స్ లైంగిక ఆరోపణలు, సుఖ వ్యాధులు, భార్యతో విభేదాలు వీటన్నింటికీ కారణంగా వ్యక్తిగా ప్రతిష్ట కోల్పోయాడు. కోట్ల డాలర్ల సంపాదన, ఎన్నో చారిటీలు, అవార్డులు ఇవేవి బిల్ గేట్స్ ని కాపాడలేకపోయాయి. చివరికి ఒక సదస్సులో పాల్గొనలేక వెళ్లిపోవడం బిల్ గేట్స్ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతుంది.